హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఉగాది రోజు వీడియో అండి. అయితే నేను ఎలా చేసుకున్నాను, పచ్చడి ఎలా ప్రిపేర్ చేసాం, మేము ఎలా చేసుకుంటాం అన్నది ఈరోజు వీడియోలో అయితే మీరు చూస్తారనమాట. సో ఇంక ఇక్కడ అయితే చూసారు కదా, నేను ప్రతి ఇయర్ ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను అనమాట. అయితే పైన అయితే ఇంకా బ్లౌజ్ తీసేసి కామాక్షి దేవుని అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే పచ్చడి ఎలా చేస్తున్నాము అన్నది చూడండి. సపోటా ఇవన్నీ వేసుకుంటాం. అరటిపళ్ళు అంటే కొంతమంది ఒకలా చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. మాకేంటంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మా మామయ్య గారు ఉన్నప్పుడైతే మా మామయ్య గారే కలిపేవారు అనమాట. ఆయన లేనప్పటి నుంచి ఇంకా మా బావగారు, తర్వాత ఇంకా మేము ఎవరి కాళ్ళే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈయనైతే కలుపుతున్నారనమాట. అయితే మగవాళ్ళే కలుపుతారనమాట. మా ఇంట్లో ఉగాది రోజు పచ్చడి కలిపేది అయితే మగవాళ్ళే కలుపుతారనమాట. లేడీస్ అయితే మేము పూజ దగ్గర పనులు అవి చూసుకుంటాము, కానీ పచ్చడి ఎప్పుడు కూడా ఇంట్లో మగవాళ్ళు కలుపుతారనమాట మాకైతేనే. సో ఆయన అయితే పచ్చడి కలుపుతున్నారు, నేనైతే ఒక పక్కన ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. డెకరేషన్ ఇక్కడ నాకు నచ్చినట్టుగా అన్నీ సర్దుకొని ఇంకా గుమ్మానికి నిన్న పెట్టిన వేపాకులతో పాటు ఈరోజు మామిడాకులు అవన్నీ కూడా పెట్టుకొని ముందైతే పొద్దుటే ద్వారలక్ష్మి పూజ అయితే అయిపోయింది. ఇంకా తీయడం అయితే మర్చిపోయామన్నమాట, వీడియో తీయాలన్న సంగతి. ఇంకా చూసారు కదా పచ్చడి అయితే ఇదన్నమాట. ఇప్పుడు మీకైతే ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. సో మా ఫ్యామిలీ అందరి తరఫున మీకు హ్యాపీ ఉగాది అండి. మీరందరూ ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే మేము పారాన్ని పెట్టుకున్నాం అనమాట. హర్ని అయితే గోరింటాకు పెట్టలేదని ఇంకా ఒకటే అడిగేది. ఇంకా అప్పుడు పారాని ఉంది కదా అని చెప్పేసి పారాన్ని పెట్టుకుందాం రా అంటే పెట్టుకున్నాం అనమాట. అయితే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అలాగే కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం అయితే తినేసి వచ్చేసాం అనమాట. వచ్చాక అక్కడే దగ్గరలో ఇంకా శివాలయం టెంపుల్ బాగుంటుంది, మంచి చాలామందికి తెలిసే ఉంటుంది. రాజమండ్రిలో శివాలయం 4 గజ స్తంభాలు. అయితే ఇంకా అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కూడా స్వామి ప్రదోషకాలంలో ఇంకా స్వామి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చామన్నమాట. కానీ ఆ రోజు గాలి దుమ్మేసింది, వర్షం అయితే రాలేదు కానీ ఉన్నట్టుండి సడన్గా పెద్ద నల్లటి మబ్బులు, గాలి చాలా వేసిందనమాట. సో ఇస్కాన్ టెంపుల్లో అయితే ఇలా రెడీ చేశారు, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఇంకా చాలా అంటే చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. ఇక్కడైతే ఇంక రవ్వ లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. నాకు ఎప్పుడన్నా కొంచెం మనసు డల్గా అనిపించిన ఏం చేసినా నేను గోదావరి గట్టుకి వెళ్ళి అలా ప్రశాంతంగా కూర్చొని అన్నీ మర్చిపోవడానికి అయితే చాలా ట్రై చేస్తాను. నాకు అలాగే అనిపిస్తుంది కూడా చాలా మట్టికి. ఇక్కడితో ఇది వదిలేద్దాము అన్న పీస్ఫుల్ మైండ్ అయితే నాకు వస్తుంది అనిపిస్తుంది. అందుకని ఎక్కువ నేను ఎప్పుడన్నా మనసులో అనిపిస్తే నేను గోదావరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అనమాట. అంతే, ఇంకా నాకు ఇంకా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అలా ఇంకా మనసు బాగోలేదని చెప్పేసి ఇంకా అలా గోదావరి దగ్గరికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా చాలా అంటే చాలా గాలి వేస్తుంది ఆ రోజు అయితేనే. చూడండి, ఇంకా మబ్బులు, ఒక పక్క మబ్బు ఒక పక్క ఎండ అలా ఉందన్నమాట. అది ఒక్కటి మొత్తం ఒక పక్క అంతా చీకటి మయంలా కమ్మేసింది, ఒక పక్క మాత్రం ఇలా ఉంది. ఇంకే ఇది వర్షం వచ్చేలాగా ఉన్నదని చెప్పేసి చాలా మట్టుకి అందరూ వెళ్ళిపోతున్నారనమాట. ఇంక మేము కూడా అలాగే అనుకున్నాం వెళ్ళిపోదామని. కానీ మళ్ళీ ఇంత దూరం వచ్చాం కదా, శివయ్య దర్శనం కూడా చేసుకుందామని చెప్పేసి ఇంకా శివయ్య గుడికి కూడా వెళ్ళాం. అక్కడ చూసారు కదా గాలి దుమ్ము ఎలా వస్తుందో చివర, అదంతా కూడా చాలా
వస్తుందన్నమాట. మేము ఉన్న కాడే కొంచెం తక్కువ ఉందన్నమాట. మొత్తం అదంతా కూడా ఇంకా ఎక్కువే ఉంది. ఇదిగో ఇస్కాన్ టెంపుల్ దగ్గర అనమాట ఇది అయితేని. సో ఇంకా టైం అవుతుందంటే ఈయనకి కొంచెం 2 hours అలాగా ఫ్రీ టైం ఉంటుంది కదా. ఆ టైంలో అయితే ఇంక పిల్లలు బయటికి తీసుకెళ్ళమంటే ఇలా తీసుకొచ్చారనమాట. నాకు కూడా కొంచెం మనసు బాగాలేదని చెప్పేసి గోదావరి గట్టుకు తీసుకెళ్ళమంటే నన్ను ఇంకా అలా కాసేపు అక్కడ కూర్చొని ఇంకా సరదాగా ఇంకా వీడియో తీసుకుంటే ఇంకా అయితే వచ్చేసాం అనమాట. వచ్చేసి ఇంక ఇప్పుడైతే శివాలయంలో దగ్గరికి అయితే ముందైతే అనుకోలేదు, తర్వాత అప్పటికప్పుడు చెప్తే ఆయన మళ్ళీ తీసుకెళ్ళారనమాట. ఇక్కడే దీనికి దానికి ఎంత దూరం కాదు, దీని పక్కనే ఇది కొంచెం దాటిన తర్వాత టెంపుల్ ఉంటుంది అనమాట, శివాలయం టెంపుల్. శివాలయం దగ్గర ఇంకో ట్రైన్లో అలా వెళ్తూ ఉంటే భలే అనిపిస్తుంది. అందాక వీడియో తీసాను కదా. ఇంకైతే ఇదిగోండి శివాలయంకి అయితే ఇక్కడికి వచ్చేసాము అందరమును. వచ్చాక చాలా జనం ఉన్నారు. ఇంకా ఉగాది కదా, అందరూ చాలామంది జనం అయితే ఉన్నారనమాట. ఇది కూడా బాగా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యన. సో ఇంకా చాలామంది అయితే వస్తూ ఉంటున్నారు ఈ మధ్యన అయితేని. ఇంకా చూసారు కదా, ఇంకా గుడికి అయితే వచ్చేసి ఇంకా స్వామివారి దర్శనం 4 పక్కల చేసుకొని ఇంకాసేపు కూర్చొని ఇంకేం డ్యూటీ టైం అయిపోతుందని అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, ఇదైతే తూర్పు గుమ్మం వైపు ఉన్న శివయ్య అనమాట. ఇంక ఇదైతే దక్షిణం వైపు తిరిగి చూస్తున్న శివయ్య. ఇంక ఇప్పుడు చూసేదైతే ఇది పడమర ముఖంగా చూస్తున్న శివయ్య అనమాట. ఇదైతే ఇంకా ఉత్తర ముఖంగా చూస్తున్న శివయ్య అనమాట. ఇలా 4 పక్కల 4 గజ స్తంభాలతో 4 నందులతో అయితే ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడ కాలభైరవ స్వామి ఇవన్నీ కూడా ఇంకా శివలింగాలు ఇంకా చుట్టూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టానండి, ఒకవేళ ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇంక ఈరోజు వీడియో అయితే మీకు ఎలాగనిపించింది, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్ అండి, నమస్తే.